హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. ఇవాళ మనం ఆడవాళ్ళల్లో ముఖ్యంగా పెరిమెనోపాజ్ స్టేట్ లో కనిపించే ఒక మేజర్ సిమ్టమ్ లోవర్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ పెరిమెనోపాజ్ స్టేట్ అంటే ఏంటి? ఆడవాళ్ళల్లో జనరల్ గా మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఋతుక్రమం అనేది జరుగుతూ ఉంటది. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో దాన్ని మనం మెనోపాజ్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ మెనోపాజ్ స్టేజ్ కి అటైన్ అయ్యే క్రమంలో ఒక 2 to 3 years అనేది ఆడవాళ్ళలో చాలా క్రూషియల్ గా ఉంటుంది. ఈ సమయంలో హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడే మనకి ఆడవాళ్ళలో చాలా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందులో మెయిన్ గా మనకి నడుం నొప్పి కూడా ఒకటి. సో పెరిమెనోపాజ్ స్టేట్ లో ఉన్న ఆడవాళ్ళలో ఎందుకు నడుం నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మన మజిల్ స్ట్రెంత్ కోసం గానీ లేదా బోన్ స్ట్రెంత్ కోసం గానీ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటది అనమాట. లైక్ మజిల్ టోన్ ఫార్మేషన్ లో గానీ, లిగమెంట్ హైడ్రేషన్ లో గానీ, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ హైడ్రేషన్ లో గానీ ఇది ఈస్ట్రోజన్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటది. సో ఎప్పుడైతే ఆడవాళ్ళు ఈ పెరిమెనోపాజ్ స్టేట్ లోకి వస్తారో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ పెరిమెనోపాజ్ స్టేట్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తక్కువ అవుతూ ఉంటుందో ఫైనల్ డిస్క్ మధ్య వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి హైడ్రేషన్ తగ్గిపోతూ ఉంటది అనమాట. సో దీని వల్ల మనకి కుషనింగ్ లో గానీ, లిగమెంట్స్ మధ్య ఉండే ఫ్లెక్సిబిలిటీ గానీ తగ్గిపోతూ ఉంటది అనమాట. సో దీని వల్ల మనకి లోవర్ బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడి బ్యాక్ పెయిన్ కి కాజ్ అవుతూ ఉంటది. అలాగే మనకి ఈస్ట్రోజన్ అనేది తగ్గడం వల్ల బోన్ యొక్క డెన్సిటీ కూడా తగ్గుతూ ఉంటది. దీని వల్ల మనకి వర్టిబ్రల్ రీజియన్ లో కంప్రెషన్ గానీ, పోస్చర్ చేంజ్ గానీ జరుగుతూ ఉంటది అనమాట. సో ఇది కూడా మనకి క్రమంగా నడుం నొప్పికి దారితీస్తూ ఉంటది. అలాగే మనకి ఎలాగైతే వీళ్ళలో నడుం నొప్పి అనేది ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటామో హాట్ ఫ్లాషెస్ గానీ, నైట్ టైమ్స్ లో ఎక్కువగా చెమటలు పట్టడము, అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడం లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నిద్ర అనేది సరిగ్గా ఉండదో వీళ్ళల్లో మజిల్ రికవరీ కన్నా పెయిన్ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటది. అలాంటప్పుడు మనకి కొంచెం నొప్పి ఉన్నా గానీ అది ఎక్కువగా అనిపిస్తూ ఉంటది అనమాట. అలాగే కొంతమంది ఆడవాళ్ళలో ఈ పెరిమెనోపాజ్ స్టేట్ లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అయిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందుగా వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటారో మనకి బ్యాక్ మజిల్ మీద అలాగే జాయింట్స్ మీద ఓవర్లోడ్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుతూ ఉంటది. అలాగే తీసుకునే ఆహారంలో కూడా పోర్షన్ కంట్రోల్ అనేది చేసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్ పోర్షన్ అంటే మనం తీసుకునే అన్నం గానీ, చపాతీ గానీ, టిఫిన్స్ గానీ ఈ పోర్షన్ అనేది తక్కువగా ఉండి ఆకుకూరలు, వెజిటేబుల్స్ అనేది క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు డైట్ లో గుమ్మడి గింజలు గానీ, పొద్దుతిరుగుడు గింజలు గానీ, అవిసె గింజలు, వాల్నట్స్ ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ కి ఈస్ట్రోజన్ మిమికింగ్ కెపాసిటీ అనేది ఉంటదన్నమాట. అంటే ఇవి ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీని వల్ల కూడా మనకి సిమ్టమ్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటది. ఇది కాకుండా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ జింజర్ ని గ్రేట్ చేసి కొద్దిగా పసుపు వేసి హాట్ వాటర్ లో మరిగించి తీసుకోవడం వల్ల కూడా మనకి బెనిఫిషియల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే దీంతో కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా వీళ్ళలో ఏదైనా సప్లిమెంట్స్ హెల్ప్ అవుతుంది అని అంటే వైటమిన్ D3 ఇన్ కాంబినేషన్ విత్ K2 అన్నమాట. ఇది కాకుండా మెగ్నీషియం సప్లిమెంటేషన్ కూడా వీళ్ళలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇది కాకుండా ఈ కండిషన్స్ లో నడుం నొప్పి తగ్గడానికి ఏదైనా ఒక చిన్న రెమెడీ లాంటిది చెప్పాలి అని అంటే గోరువెచ్చని ఆముదం నూనెలో ఒక క్లాత్ ని సోక్ చేసి ఉంచాలి. తర్వాత ఈ క్లాత్ ని తీసుకొని లోవర్ బ్యాక్ రీజియన్ లో అంటే నడుము యొక్క కింది భాగం దగ్గర ఒక 20 to 30 minutes అనేది అలాగే ప్లేస్ చేసి ఉంచాలన్నమాట. దీని వల్ల మనకి లోకల్ గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి పెయిన్ ని కూడా రిలీవ్ చేస్తూ ఉంటది. ఈ కండిషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం మా సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.